నమస్కారం అండి. మీ పేరు? నా పేరు శివనారాయణ అండి. ఏం చేస్తుంటారండి? నేను ప్రైవేట్ జాబ్ చేస్తానండి. ఏ సెక్టర్ అండి? జ్యువెలరీ ఇండస్ట్రీ అండి. ఎలా ఉన్నాయండి నిత్యావసర వస్తువుల ధరలన్నీ? నిత్యావసర వస్తువులు అన్నీ కూడా బాగా పెరిగినాయి మేడం. నిత్యావసర ధరలే కాదు, అన్నీ కూడా పెరిగినాయి. గవర్నమెంట్లో పెరగందంటే ఏమీ లేదు, ఉపాధి అనేది ఎవరికీ లేదు. మెయిన్ థింగ్ చూడాలంటే అన్ఎంప్లాయ్మెంట్ బాగా పెరిగిపోయింది. అది ఎవరికైనా కానీ ఇండస్ట్రీలో ఎవరికి కూడా లేదు. ఎడ్యుకేషన్ చదువుకున్న వాళ్ళకి కూడా ఎవరికీ లేదు. జాబ్స్ అనేది లేదు. మరి ఈ సంక్షేమ పథకాలు ఇవన్నీ ఇస్తున్నారు కండి, ఇవి ఎలా ఉన్నాయి అనిపిస్తున్నాయండి? సంక్షేమ పథకాలు అనేది డబ్బులు ఇచ్చేసామంటే సరిపోదు కదా మేడం. డబ్బులు అనేది ఎలా సంపాదించాలో సృష్టించాలి. ఎంప్లాయ్మెంట్ జాబ్స్ అవి వస్తే ఆటోమేటిక్గా గవర్నమెంట్ ఇవ్వాల్సిన పని లేదు, మేమే సంపాదించుకుంటాం. ఒక చేత్తో ఇస్తూ ఒక చేత్తో తీసుకుంటాం అనేది కరెక్ట్ కాదు. మెయిన్ ఏంటంటే జాబ్స్ అనేది వస్తే బాగుంటుంది. జాబ్స్ అంటే ఇప్పుడు రాష్ట్రం విడిపోయిన తర్వాత వెంటనే ఇప్పుడు బాబు గారు ఏం చేయలేదు, ఇప్పుడు వెంటనే జరగాలంటే ఏది జరగదు కదండి. వెంటనే అని కాదు మేడం, ఆల్రెడీ 10 సంవత్సరాలు అయిపోతుంది. బాబు గారు ఉన్న టైంలో అనేది ఏంటంటే ఈయన తిరగాలి. అప్పుడు ఆయన దావోస్ వెళ్ళారు, అక్కడికి వెళ్ళారు, ఇక్కడికి వెళ్ళారు. ఇప్పుడు కియా తీసుకొచ్చారు, చాలా కంపెనీస్ మనకి సిటీలో చూడండి మీరు, సెల్కాన్ కానీ చాలా కంపెనీస్ తీసుకొచ్చారు ఆయన. ఈయన వచ్చిన తర్వాత ఏ కంపెనీస్ వచ్చినాయి? వైజాగ్లో చూస్తే హెచ్ఎస్బిసి వెళ్ళిపోయింది, హెచ్టీసీ వరంగల్ వెళ్ళిపోయింది, ఇట్లా చాలా కంపెనీలు వెళ్ళిపోయినాయి. సో మనం ఏంటంటే ఎంప్లాయ్మెంట్ సృష్టించాలి. మొన్న సమ్మిట్ జరిగింది కదండి, గ్లోబల్ సమ్మిట్ జరిగింది, కంపెనీలు కూడా వస్తున్నాయి అని చెప్పేసి అంటున్నారు కదండి. ఎన్ని కంపెనీలు వచ్చినాయి మేడం? ఎన్ని కంపెనీలు వచ్చినాయి అంటే వెంటనే ఎలా వస్తాయి అది కూడా చూడాలి కదా వస్తున్నాయి అని. ఆయన ఐటీ మినిస్టర్ గుంటూరు అమర్నాథ్ గారు ఏం చెప్తారో తెలియదు. ఏవో కంపెనీలు చెప్తున్నారు, అవి కాదు కదా. అది కాదు ఎంప్లాయ్మెంట్ అనేది. మంచి కంపెనీస్ రావాలి, అవి కాదు. న్యూడిల్స్ కంపెనీలు అంటారు, అప్పడాల కంపెనీలు అన్నారు, ఏవో చెప్తున్నారు, అవి కాదు కదా మేడం. ఉపాధి కల్పించాల్సింది, లేదంటే ఫిష్ ఆంధ్ర అంటున్నారు, అవి కాదు కదా. ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటంటే ఐటీ ఫీల్డ్లో కానీ వేరే కంపెనీలు తెప్పిస్తే బాగుంటుంది. మళ్ళీ నెక్స్ట్ ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? రాష్ట్రం బాగుపడాలి అంటే ఎవరు వస్తే వాళ్ళే బాగుంటుంది. ఎవరు వస్తే వాళ్ళంటే ఎవరు వస్తే అంటే ప్రపంచం అంతా అందరికీ తెలుసు. ఎవరు వస్తే ఆంధ్ర డెవలప్మెంట్ అయ్యింది, ఎలా జరిగింది హైదరాబాద్. అసలు ఆంధ్ర ఏం డెవలప్ అయిందండి? ఆంధ్ర అంటే మీకు తెలంగాణ కనబడుతుంది కదా మేడం. తెలంగాణ ఒక్క సీఎంఏ చేయలేదు కదా, అనేక మంది సీఎంలు చేస్తే అది డెవలప్ అయింది, కానీ ఒక్క సీఎంఏ డెవలప్ చేయలేదు కదండి అది. ఎస్ మేడం, మీరు చాలా బాగా చెప్పారు. మరి వాళ్ళు స్టార్ట్ చేసింది ఈయన ఎందుకు ఆపేశారు? ఇప్పుడు అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు స్టార్ట్ చేశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి కంటిన్యూ చేశారు, తర్వాత రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు అందరూ కంటిన్యూ చేశారు, కేసీఆర్ గారు కంటిన్యూ చేశారు, ఇప్పుడు రేవంత్ రెడ్డి కంటిన్యూ చేస్తున్నారు. మరి ఈయన ఆపేసి 3 రాజధానులని అవి ఇవి చేయడం ఎందుకు? అంటే 3 రాజధానులు అంటే మరి ఒక రాజధాని అయితే మొత్తం అక్కడ వదిలేసి వచ్చారు, రేపు వేరే వాళ్ళకు కూడా ఇలాంటి పరిస్థితి రాకూడదనే కదా. సరే, ఇప్పుడు 3 రాజధానులు పెట్టారు, ఏం జరిగింది? 3 రాజధానులు ఏమైనా జరిగిందా? 5 ఏళ్ళు అయిపోయిందిగా. ఏమైనా 2 నెలలు కరోనానే పోయింది కదండి. ప్రపంచం మొత్తం ఉంది మేడం కరోనా, ప్రపంచం మొత్తం ఉందిగా. ప్రపంచం మొత్తం అంటే అసలు అభివృద్ధి లేని దేశం కదా మంది. అభివృద్ధి లేని రాష్ట్రం కదా మంది. ఆల్రెడీ అభివృద్ధి జరిగిందంటే హైదరాబాద్లో అభివృద్ధి జరిగింది, ఇక్కడ అభివృద్ధి లేదు కదా. అదే కదా మేడం, అందుకోసమే కదా ఒక అవకాశం ఇవ్వండి, నేను చేసి చూపిస్తా, ప్రత్యేక హోదా తెస్తా అన్నారు. ఏం జరిగింది మరి? ఏం చేయలేదు కదా. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 25 మంది ఎంపీలను ఇవ్వండి, కేంద్రం మెడలు వంచి సాధిస్తామన్నారు. మరి ఇంతమంది ఎంపీలు ఉన్నారు, ఏం చేశారు? ఎందుకు ఒక ప్రత్యేక హోదాని ఎందుకు చూసుకుంటున్నారు? ఇప్పుడు పేదవాళ్ళకి చాలా అనేకమైన పథకాలు ఇస్తున్నారు, మరి పేదవాళ్ళు కూడా మంచిగా ఉండడం కూడా అది కూడా అభివృద్ధి అంటున్నారు కదా, మరి అది ఎందుకు చూసుకోవట్లేదు? ఉద్యోగం ఉండాలి మేడం. మీరు పేదవాళ్ళకి డబ్బు పంచుతున్నారు, పంచితే సరిపోయిందా? డబ్బులు పంచితే సరిపోయింది, అమ్మఒడి పంచితే సరిపోయిందా? ఆటో వాళ్ళకి డబ్బులు ఇస్తున్నారు, డీజిల్ రేట్లు ఇవన్నీ పెరగట్లేదా? అవన్నీ పెంచట్లేదా? అదేంటి ఉద్యోగం? ఏది? ఇసుక వచ్చిన కొత్తలో ఇసుక ఆపేశారు, మరి ఎంతమంది పేదవాళ్ళు రోడ్డున పడ్డారు? సరే, ఈ డబ్బులు పంచుతున్నారు జగన్ గారు అయితే అంటున్నారు, మరి చంద్రబాబు నాయుడు గారు మరి ఆయన అంత విజన్ ఉన్న నాయకుడు, ఆయనకి 14 ఏళ్ళు సీఎం చేశారు, మరి 40 ఏళ్ళ రాజకీయ అనుభవం ఉంది, మరి ఆయన ఎందుకు ఈ పథకాలన్నీ ఇవ్వమని చెప్పకుండా మేము ఇంతకంటే ఎక్కువ పథకాలు ఇస్తామని ఎందుకు చెప్తున్నారు? ఇవ్వము అని చెప్పలేదు, వీటితో పాటు ఇస్తారు. ఎవరైనా కానీ పేర్లు మారి పంచుతారు. ఇప్పుడు ఆయన అమ్మఒడి బదులు శ్రీశక్తి ఏవో పెట్టారు, పేర్లు మార్చి ఇస్తారు. ఇప్పుడు జనాలకి ఏం కావాలి? అభివృద్ధి అవసరంలా. ఆయన చేసిన మిస్టేక్ అదే, బిల్డింగ్లు కట్టాలి, కంపెనీలు తేవాలి, అవసరంలా. మీరు అన్నారు 14 సంవత్సరాలు సీఎంగా చేశారు, ఇంకా ఆయన కష్టపడాల్సిన అవసరం ఏముంది? ఆయన తిరగని దేశాలు ఏంటి ఆయనకు అన్నీ తెలుసు. కానీ ఏదో ఒక ఆత్రత, ఏదో చెయ్యాలి, తన పేరు ఉండిపోవాలి అనే తపనతో తప్ప వేరే ఏమీ లేదు. ఓకేనా? సో డబ్బు అనేది ఇప్పుడు అదే అర్థమవుతుంది. నేనేం చేయవసల్లా, వాళ్ళకి పనిచేస్తే చాలు, ఫ్రీ 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 అంటే చాలు.
నేను అదే చేస్తా అని చెప్తున్నారు ఆయన. చంద్రబాబు నాయుడు కూడా నేను అదే చేస్తానంటున్నారు, ఫ్రీ ఇస్తానంటున్నారు కానీ ఇంకా ఆయన కూడా ఎందుకు ఫ్రీ ఇస్తానంటున్నారు? నేను ఇవి ఇవ్వను, నేను ఇది చేస్తాను చెప్పొచ్చు కదా. చెప్పారు కదా మేడం, వాళ్ళు డిక్లరేషన్ ఇచ్చారు కదా. ఇప్పుడు ఫ్రీ బస్సు లేదు అన్నారు, గ్యాస్ ఇస్తాను అంటున్నారు. ఫ్రీ బస్సులు ఇవ్వడం ఎందుకు? మరి మీరు అడుగుతున్నారు. ఉన్న నాయకుడు కదా ఆయన, ఎందుకు నేను ఫ్రీ ఏమీ ఇవ్వను, మీకు అభివృద్ధి చేస్తానని చెప్పొచ్చు కదా. రెండు చేస్తారు మేడం, రెండు చేస్తారు. మీరు గమనించండి, ఆయన ఉన్న 5 సంవత్సరాలు ఎన్నిసార్లు దావోస్ మీటింగ్కి వెళ్ళారు, ఎన్ని కంపెనీస్ వచ్చినాయి. మీరు ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్ళండి, శ్రీసిటీలో చూడండి ఎన్ని కంపెనీస్ వచ్చినాయి ఏంటి అని. ఇప్పుడు ఏమేమి మూతపడ్డాయి అన్నీ మీకే తెలుస్తుంది. మీరు ఒక 5 ఏళ్ళు వెనక్కి వెళ్తే మీకు అర్థమవుతుంది ఇప్పుడు జరిగిన అభివృద్ధి ఏంటి అనేది. వాలంటీర్లు జాబ్ ఇచ్చాము, లేదంటే ఫిష్ అందరూ ఇచ్చాము, ఇవి కాదు కదా ఎంప్లాయ్మెంట్ అనేది. ఎంప్లాయ్మెంట్ అనేది ఏంటంటే కొత్త కంపెనీస్ రావాలి, కొత్త ఇండస్ట్రీస్ రావాలి. ఇప్పుడు పేదవాళ్ళు అంటున్నారు డబ్బులు పంచితే సరిపోతుంది, అది సరిపోదు కదా. ఒక చేత్తో పంచుతారు, ఇంకో చేత్తో పెంచుతారు. కరెంట్ ఎంత పెంచుతున్నారు? గత ప్రభుత్వంలో అసలు ఇవి కూడా ఇచ్చింది లేదు, వాళ్ళే తినేసారు, జన్మభూమి కమిటీలు పెట్టేసి అంటున్నారు. ఇప్పుడైనా సరే మా దగ్గర తీసుకున్నా మాకు ఇస్తున్నాడు ఈ సీఎం, ఇంతకు ముందు మాకు ఇచ్చింది లేదు, మా దగ్గర తీసుకున్నారని కూడా అంటున్నారు కదండి. 5 ఏళ్ల క్రితం ఇంతే ఉందా మేడం కరెంటు బిల్లు కానీ? 5 ఏళ్ల క్రితం ఇంతే ఉన్నాయా? సరుకులు, నిత్యావసర ధరలు, ఆర్టీసీ బస్ ఛార్జీలు కానీ ఇంత ఉన్నాయా? మీరు చెప్పండి. అంటే ఇప్పుడు ఉన్నవాళ్ళు ఎలాగో అలా ఉండట్లేదు కానీ ఇప్పుడు అన్ని రేట్లు పెరిగిపోతున్నాయి, జీతాలు పెరిగిపోతున్నాయి, అలాగే రేట్లు కూడా పెరిగిపోతున్నాయి. అని ఎందుకు అంటే రేట్లు అనేది మన ఒక్క రాష్ట్రం కదా, అన్ని రాష్ట్రాల్లో రేట్లు పెరిగిపోతున్నాయి కదా. పక్క రాష్ట్రానికి మన రాష్ట్రానికి పెట్రోల్ ఎంత తేడా ఉంది మేడం? పెట్రోల్ ఎందుకు చూసుకుంటున్నారండి? కరెంటు బిల్లు, గ్యాస్, నిత్యావసర ధరలు, ప్రతిదీ కంపారిజన్ చేయండి. మీరు ప్రతి దాంతో కంపారిజన్ చేయండి. ఏదైనా కానీ పక్క రాష్ట్రాలతో మనది ఎక్కువే ఉంది కానీ తక్కువ ఏమీ లేదు. ఎవరు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు ఇంకా మీకైతే? తెలుగుదేశం గవర్నమెంట్ వస్తేనే బాగుంటుంది అనుకుంటున్నాం మేడం.